హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు షూట్ చేసిన వీడియో అండి. సో డీమార్ట్కి అయితే వచ్చేసాము. కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పేసి డీమార్ట్కి అయితే వచ్చాము. అస్సలు ఖాళీ లేదు. సో ఫెస్టివల్ సీజన్ కదా, అందుకని చెప్పేసి చాలామంది అయితే ఉన్నారు. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజున షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకెక్కడ వచ్చేసి అటుకుల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో కొన్ని అటుకులు అండ్ అలాగే సేమియా వేసి విధంగా పాయసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత పూజ దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇంకా మేడ పైన అయితే పువ్వులు ఉన్నాయని చెప్పేసి కోయడానికి అయితే వచ్చేసాను. ఆ రోజు అయితే ఆయన వీడియో అయితే షూట్ చేయమన్నాను. ఎప్పుడో కానీ వీడియో అయితే షూట్ చేయరు, నేను అడగను, ఆయన చేయరు. ఇంకా నాకు నేనుగా వీడియోనే షూట్ చేసుకుంటాను. కాకపోతే ఆ రోజు ఎందుకు వీడియో అయితే షూట్ చేయమని అడిగాను అనమాట. ఇంకా హన్విత అయితే లేదు. సో సండే మామయ్య గారు వచ్చి ఇంటికైతే తీసుకువెళ్ళారు. ఇంకా మేమిద్దరం అయితే ఇంక పువ్వులు కోసుకోవడానికి అయితే పైకి వచ్చాము. తర్వాత ఇంకా ఇద్దరం కలిసి పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ పైన ఉన్న పువ్వులన్నీ కూడా కోసుకుని వెళ్తున్నాను కిందకి. రోజు మేమైతే ఉగాది పచ్చడి ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. మా అక్క వాళ్ళు, అత్తయ్య గారు వీళ్ళందరూ అయితే పంపించారనమాట. ఇంకా నేనైతే తిన్నాను అనమాట ఉగాది పచ్చడి. ఆయనే తింటారు. సో ఇంకా ఏదో తినాలి అని అంటారు కాబట్టి ఒక్క స్పూన్ అయితే తిన్నాను అంతే. పైన ఉన్న పువ్వులన్నీ కోసుకుని వెళ్ళి కింద అయితే పూజ చేసుకున్నాము. ఆ తర్వాత అయితే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. కి సంబంధించిన వీడియో అయితే ఒకటి ఉందన్నమాట. అదైతే నెక్స్ట్ అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ముందైతే ఉగాది పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వీడియో పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ డే అయితే రిసెప్షన్కి సంబంధించిన వీడియో ఉంటుంది. అదే లాస్ట్ వీడియో అనమాట. సో ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ ఇక్కడ పువ్వులు కోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ కూడా చేసుకున్నాము. సో ఇక్కడ వీడియో కోసం అయితే డిస్కషన్ జరుగుతుంది. ఆయన సరిగ్గా తీయట్లేదని చెప్పేసి వీడియో అలా తీయండి, ఇలా తీయండి అని చెప్తున్నాను అనమాట. సో ఆయనకి అందుకే తీయడానికి అంత ఇష్టం ఉండదు. సో నాకు తీసింది నాకు నచ్చదు, అందుకని చెప్పేసి నేను తీయనని చెప్పేస్తారు. ఇంకా అందుకే నేను కూడా అడగను అనమాట. ఇంకా అక్కడ వీడియో కోసం అయితే డిస్కషన్ అయ్యింది. సర్లే అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాను. ఇక్కడ తమలపాకులు ఉన్నాయి పక్కన. సో అవి కూడా కోసుకుని వచ్చానమాట. మధ్యన పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి పైన. వాటితోనే పూజ చేసుకుంటున్నాము. చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. అండ్ అలాగే మల్లెపూల సీజన్ కదా, అవి కూడా కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఇంకా అలా పూజకి సరిపడా పువ్వులు అయితే ఉంటున్నాయి పైన. ఇంకా అవన్నీ తీసుకుని కిందకు వచ్చేసి పూజ అయితే చేసుకున్నాము. చక్కగా దీపారాధన ఇదంతా చేసుకుని ప్రసాదం అంటే పాయసం ప్రిపేర్ చేశాను కదా అది, అండ్ అలాగే ఫ్రూట్స్ పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము. ఇలా పూజ చేసుకుంటే ఒక మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. సో చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా తీసుకొచ్చిన పువ్వులన్నీ ఏ విధంగా పెట్టానో, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో, వైట్ కూడా, మొత్తం మిక్స్డ్ కలర్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా కింద నుంచి అయితే మా పెద్ద అత్తయ్య గారి పచ్చడి పంపించారు. అలాగే మా తోటికోడలు కూడా పంపించారనమాట. ముగ్గురు కూడా తీసుకొచ్చారు. అండ్ అలాగే అత్తయ్య గారు మొత్తం 4 ఇచ్చారనమాట ఆ రోజు పచ్చడి అయితేని. తీసుకోలేదు కానీ 4 రకాలు అయితే టేస్ట్ చూసేసాము. నేను ఏదో ఫార్మాలిటీకి అయితే అలా తిన్నాను. ఆయన అయితే తిన్నారనమాట, ఆయనకి ఇష్టమే. ఇంకా నేను సేమియా ప్రిపేర్ చేశాను కదా, సేమియా అయితే తిన్నామన్నమాట. తినేసిన తర్వాత టెంపుల్కి బయలుదేరాము. సో సోమాలంతల టెంపుల్కి వెళ్దాం కదా అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఆయనకైతే బౌల్లో వేసి ఇచ్చేస్తాను పాయసం అండ్ అలాగే ఉగాది పచ్చడి ఆయనకి ఇచ్చేసాను అనమాట. నేను కూడా ఒకవైపు తింటున్నాను. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో రాజమండ్రిలో ఉండేటువంటి పాత సోమాలంతల టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో దారిలో వెళ్తుంటే ఏ గుడి కూడా ఖాళీ లేదు అస్సలు అని. సో మేము వెళ్ళేసరికి 10:30 అలా అవుతుంది, 10 అయింది అనుకుంటా. సో అప్పటికి మొత్తం రోడ్ మీద వరకు లైన్లో ఎటు చూసినా ఎక్కడ చూసినా గుళ్ళు అయితే ఖాళీ లేవన్నమాట. మేము వెళ్ళిన టెంపుల్ కూడా అసలు ఖాళీ లేదు, చాలా పెద్ద లైన్ ఉంది. అప్పటికి చాలా ఎండగా కూడా ఉంది. ఇంకా ఎండలో నుంచోలేక మేమైతే బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాము. ఇదిగోండి ఇదే టెంపుల్. ఇంకా లోపల అయితే ఖాళీగా ఉంది, కాకపోతే క్యూ లైన్లోనే రమ్మంటున్నారు. ఇంకా ఎలా చేయట్లేదు, గేట్లకి అయితే తాళం వేసేసారనమాట.
ఓన్లీ బయటకు వచ్చే అదే ఎగ్జిట్ ఒకటే ఓపెన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ క్లోజ్ చేసి ఉంచేశారు. కాకపోతే అందరూ ఏమనుకున్నారంటే ఇదే ఎంట్రన్స్ అనుకుని చెప్పి చాలామంది గేట్ దగ్గర తీస్తారని చెప్పి అక్కడే వెయిట్ చేస్తున్నారు. పక్కన ఒక రోడ్డు ఉంది, అక్కడైతే లైన్ పెట్టారనమాట. అది ఎవరు చూడలేదు. సో అందుకని ఇక్కడ చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు వెళ్తే అక్కడ చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఇంకా ఎండ్లో నుంచోలేక ఇక చూసారు కదా ఎన్ని టర్నింగ్స్ తిరిగి ఉంది లైను. అందుకని చెప్పేసి మేము ఈ బయట నుంచి ఇలాగా దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. వస్తూ దారిలో అయితే దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఇంకా ఆ టెంపుల్కి ఎలాగ వెళ్ళడం కుదరలేదు కదా అని చెప్పేసి ఇక్కడ దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఆగామన్నమాట. సో ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి 11:30 అలా అయ్యింది. ఇంక అప్పుడు వంట చేసుకుని మళ్ళీ భోజనం అది కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ 4:35 ఆ టైంకి అయితే ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. గాదలమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి మాకు కొంచెం దూరంలోనే ఉంది. సో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట అందరముని. ఆ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత అటు నుంచి అటు పార్క్ అయితే వచ్చేసాము. సో ఈ పార్క్ అయితే ఈ మధ్యనే బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో ఇలాగా లైటింగ్స్ అదిని పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఆడుకోవడానికి. సో మేము కూడా సరదాగా వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత 7 ఆ టైంకి అయితే తిరిగి వచ్చేసామన్నమాట. వస్తూ దారిలో 1 కేఫ్ అని ఉందన్నమాట. దారిలో అక్కడైతే ఆగాము. సో ఆ రోజైతే మా అక్కే అందరికీ జ్యూస్ పార్టీ అయితే ఇచ్చింది. సో అందరం అక్కడ చక్కగా జ్యూస్ అయితే తాగేసాము. ఇది వచ్చేసి కర్బూజా జ్యూస్ అనమాట. తాగిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదే అండి 1 కేఫ్. మళ్ళీ దారిలో వస్తూ ఉంటే మాకు పక్కనే పోలేరమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఇంకా ఆ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసాము. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.